ఫ్రెండ్స్, భారతీయ సామాజిక నిర్మితికి సంబంధించి ఫ్యామిలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం ఫ్యాములస్ అనబడే రోమన్ పదం నుండి గ్రహించబడింది. ఫ్యామిలీ అనే పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి గ్రహించబడినది. కుటుంబం అనున్నది ప్రాథమిక సామాజిక సంస్థ, ప్రాథమిక సమాజీకరణ సంస్థ, ప్రాథమిక సమూహం, సమాజంనకు ప్రాథమిక యూనిట్. కుటుంబంను ఎందువలన సామాజికంగా ప్రాథమిక సామాజికంగా సంస్థగా పరిగణిస్తారు. ఇది వ్యక్తుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది, వ్యక్తుల యొక్క ప్రాథమిక సామాజీకరణకు కారణమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆధారిత అనున్నది అధికంగా ఉంటుంది. అన్ని సామాజిక సంస్థల కంటే దీని యందు మన అనే భావన అధికంగా ఉంటుంది. ఫెమిలియా అనగా బానిసలు, సేవకులు, కుటుంబం. ఫ్యాములస్ అనే పదానికి గల అర్థం సేవకులు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవీ కాలం 3 సంవత్సరాలు. విద్యా హక్కు చట్టం విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. విద్యా హక్కు చట్టం 2009 సంవత్సరంలో ఆమోదించబడింది. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్య ఇవ్వాలని విద్యా హక్కు చట్టం ప్రకటించింది. అన్నీ కూడా కరెక్టే. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా నిజామాబాద్. వయస్సు రీత్యా శిశు జనాభా అంటే 0 నుంచి 6 సంవత్సరాలు. ఒక స్త్రీ తన పునరుత్పత్తి కాలంలో కనే పిల్లల సంఖ్యను ఏమంటారు? మొత్తం ప్రసూతి రేటు. స్త్రీ స్వయం సహాయక బృందాల ప్రధాన లక్ష్యం మహిళా సాధికారత సాధించడం. భూమి లేని ఎస్సీ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న భూమి కొనుగోలు పథకానికి ప్రభుత్వ సబ్సిడీ 100%. సబల పథకం ఎవరి సాధికారతకు ఉద్దేశించబడినది? కిషోర బాలికలు. మహిళా మరణం వరకట్న మరణంగా పరిగణించబడుటకు ఈ క్రింది ఎన్ని సంవత్సరాలలోపు ఆమె అసాధారణ పరిస్థితిలో మరణించి ఉండాలి? 7 సంవత్సరాల వివాహ జీవితం. హైదరాబాద్ వేశ్యగృహ బాధితులకు విముక్తి కల్పించడానికి ప్రజ్వల అనే సంస్థను స్థాపించినది సునీతా కృష్ణన్. ఈ క్రింది మహిళా మరియు శిశు సంక్షేమ విధానాలను కాలక్రమంలో అమర్చిన దాన్ని గుర్తించింది. డి కరెక్ట్ ఆన్సర్. ఎన్పిఈడబ్ల్యూ, ఎన్సిసి, ఎన్ఈసిసిఈపి, ఐఎన్బిఏపి. జాతీయ బాలల విధానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 2013 ఏప్రిల్ 26. జాతీయ బాలల విధానం 2013 నందు ఎంపిక చేయబడిన ప్రాముఖ్య అంశాలు: బాలల మనుగడ, ఆరోగ్యం, పోషణ, బాలల రక్షణ, బాలలను భాగస్వాములను చేయడం, బాలల విద్య మరియు వికాసం. ఎన్పిఈడబ్ల్యూ 2001, ఎన్ఈసిసిఈపి 2013, ఎన్పిసిఎల్ 1987, ఎన్పిఏసి 2016. సరైన వాక్యం గుర్తించండి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా నందు మహిళలు మరియు బాలలు 67.7% కలరు. కేంద్ర ప్రభుత్వం నందు మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖను 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ కింద పేర్కొనబడిన మహిళా మరియు శిశు సంక్షేమ సంస్థలను వాటి యొక్క కార్యరంగాలతో జతపరచండి. ఎన్ఐపిసిసిడి సిబ్బంది శిక్షణ, CARA దత్తతకు సంబంధించిన అంశాలు, ఎన్సిడబ్ల్యూ మహిళా హక్కుల సంరక్షణ, RMK సూక్ష్మ రుణాలు. ఎన్సిడబ్ల్యూ మహిళా హక్కుల సంరక్షణ. జాతీయ మహిళా కమిషన్కు సంబంధించి సరైన అంశం. ఈ కమిషన్ను నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ 1988 సూచనల మేరకు ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ యొక్క మొదటి చైర్మన్ శ్రీమతి జయంతి పట్నాయక్ గారు. కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
సెంటర్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనే సంస్థ ఏ సంవత్సరంలో చట్టబద్ధ సంస్థగా మార్చబడింది? 2015. దత్తతకు సంబంధించిన ఆన్లైన్ సౌకర్యాన్ని గుర్తించండి. కేరింగ్స్. స్వాతంత్రం అనంతరం ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మొట్టమొదటి సంస్థ CSWB. భారతదేశాన్ని హిందుస్థాన్ అని ప్రముఖంగా పిలిచినవారు అరబ్బులు. భారత రాజ్యాంగం నందు గల అధికరణం 1 ప్రకారం మన దేశం యొక్క పేరు ఇండియా, దట్ ఈస్ భారత్. భారతదేశాన్ని ఇండియాగా పిలిచిన వారు బ్రిటిష్ వారు. కింది వానిలో భారత సమాజం యొక్క లక్షణం కానిది ఏది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. భారతదేశ సమాజం ఇంత వైవిధ్యతను సంతరించుకున్నటకు కారణం సుదీర్ఘకాలం పాటు విదేశీయుల వలసలకు కేంద్రంగా ఉండటం, విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉండటం, వివిధ మతాలకు జన్మస్థానంగా ఉండటం, వివిధ వృత్తులకు మరియు జీవన విధానాలకు కేంద్రంగా ఉండటం. జాతి అనే పదం దేనిని సూచిస్తుంది? ఒకే రకమైన వృత్తిని అనుసరిస్తున్న వారిని సూచిస్తుంది. రాంగ్. ఒకే రకమైన జన్యు మూలాలు ఉన్నవారిని సూచిస్తుంది. నీగ్రాయిడ్ నలుపు వర్ణం, కాకాసాయిడ్ తెలుపు వర్ణం, మంగోలాయిడ్ పసుపు వర్ణం, ద్రవిడియన్స్ తక్కువ ఎత్తును కలిగి ఉండటం. భారతదేశంలో జాతిపరమైన వైవిధ్యానికి సంబంధించి కింది వాటిని జతపరచండి. హెర్బర్ట్ రిస్లే 7 రకాల జాతులు, బిఎస్ గుహ 6 రకాల జాతులు, బ్లూమన్ బాచ్ 5 రకాల జాతులు. భారతదేశంలో ఏ జాతికి సంబంధించిన ప్రజలు అధికంగా ఉన్నారు? ఆర్యన్లు. భారతదేశంలో ఏ జాతికి సంబంధించిన ప్రజలు అత్యల్పంగా ఉన్నారు? నీగ్రోటోలు. దక్షిణ భారతదేశంలో అధికంగా ఏ జాతి ప్రజలు ఉన్నారు? ద్రవిడియన్లు. ఉత్తర భారతదేశంలో అధికంగా ఏ జాతి ప్రజలు ఉన్నారు? ఆర్యన్లు. భారతదేశంలో మొదటగా అడుగుపెట్టిన జాతి నీగ్రోటోలు. భారతదేశంలో చివరగా అడుగుపెట్టిన జాతి మంగోలాయిడ్లు. ఈశాన్య భారతదేశంలో ఏ జాతి వారు అధిక సంఖ్యలో ఉన్నారు? మంగోలాయిడ్స్. మతం మత్తుమందు మరియు ఉపశమనకారిణి కూడా అని అన్నది ఎవరు? కార్ల్ మార్క్స్. భారతదేశంలో అంతరించే దశగా వెళుతున్న మతాన్ని గుర్తించండి. జొరాస్ట్రియనిజం. భారతదేశంలో వృత్తిపరమైన వైవిధ్యం ఉండుటకు గల కారణం కుల వ్యవస్థ, జడ్జ్మానీ వ్యవస్థ. భారతదేశ సమాజం నందు గల గ్రామాల లక్షణం కానిది అధిక సామాజిక గతిశీలత, సాంస్కృతిక వైవిధ్యత. హిందూ సామాజిక నిర్మాణానికి కులం ఉక్కు కవచంలో పనిచేస్తుందని తెలిపినది ఏఆర్ దేశాయ్. 1971 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం నందు ఎన్ని మాండలికాలుగా వినియోగిస్తున్నారు? 1652. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం భారతదేశం నందు ఎన్ని భాషా కుటుంబాలు కలవు? 5. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం భారతదేశం నందు ఏ భాషా కుటుంబానికి చెందిన భాషలను అధిక సంఖ్యలో ప్రజలు వినియోగిస్తున్నారు? ఇండో ఆరియన్. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని భాషలను గుర్తించడం జరిగింది? 22. భారతదేశంలో ఏ భాషను అధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు? హిందీ. ఆరియన్ భాషా కుటుంబాల తర్వాత అధిక సంఖ్యలో ప్రజలు ఉపయోగించే భాషా కుటుంబం ఏది? ద్రవిడియన్. ఏకత్వం అనగా ఒక ప్రదేశంలో నివసించే వారంతా ఒకటే అనే భౌగోళిక భావన, ఒక ప్రదేశంలో నివసించే వారంతా ఒకటే అనే మానసిక భావన, ఒక ప్రదేశంలో నివసించే వారంతా ఒకటే అనే సామాజిక భావన. భారతదేశంలో సామాజిక స్థిరీకరణకు గల ప్రధాన రూపం కులం. భారతదేశంలో కనిపించే సామాజిక స్థిరీకరణకు రూపం కులం, లింగం, ఆస్తి పైవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.